కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ గారు, జ్యోతిల నవీన్. రాష్ట్రమంతా టీడీపీ పరిపాలన నడుస్తుంటే జగ్గంపేటకి మాత్రం జ్యోతిల నవీన్ పాలసీస్ నడుస్తున్నాయి. ఓట్లు వేసింది నాన్నగారికైనా ఓట్లు వేయమని తిరిగింది నేను ఆ రోజున డోర్ టు డోర్. జ్యోతిల నెహ్రూ గారికి సన్ను రేజ్ కావాలి కానీ సన్ను స్ట్రోక్ అవుతున్నారు. మీరు 8 times కంటెస్ట్ చేస్తే 4 సార్లు గెలిచినారు. మీరు మంత్రి అవడం కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రజల కోసము? మీకు మంత్రి పదవి రాకుండా కారణం యనమల ఫ్యామిలీ అన్న? జిల్లాలో అది ఓపెన్ సీక్రెట్, అది స్టేట్ అంతా కూడా. కానీ మీ విషయానికి వస్తే కాకినాడ జిల్లాలో మాస్ లీడర్ అనేది మీ ఇండివిజువల్గా మీరు క్రియేట్ చేస్తారు. ఆ జ్యోతుల నెహ్రూ గారు అనే ముద్ర నా మీద పడకూడదనే ఒక ఆలోచనతో నేను ముందుకెళ్ళాను. నీ మీద పోటీ చేసి నగ్గకపోతే నేను ఈ జిల్లాలోనే ఉండను, వదిలేసి పోతానని సవాలు విసురుతున్నాను నీకు. దీనికి రెడీ అయితే రాత్తుంటే. రెడ్డి అనే కోపంతో మాట్లాడినారా లేదు కాపు అనే ఒక అహంకారంతో మీరు మాట్లాడినారా ఆ రోజు? అక్కడ రెడ్డా కాపా అన్నది కాదు, వైసీపీఆర్ తెలుగుదేశం. నన్ను సైకిల్ సింబల్తో రమ్మంటావా లేదు ఇండిపెండెంట్గా రమ్మంటావా? నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావు తెచ్చుకో. ముందు నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకోరా బచ్చా. టీడీపీ పార్టీకి బలమైనారు, వాయిస్ అయినారు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా మీరు ఉండి, కానీ కట్ చేస్తే ఇలా ఇలా ఫిష్ పేపర్ లాగా తీసి ఇలా పక్కన పెట్టచ్చు. లోకేష్ అన్న వ్యక్తి ఏంటంటే నీకు చేస్తాను అంటే ఒక 4 రోజులు లేట్ అయినా చేసే వ్యక్తి, చేస్తాడు కూడా. ఆ నమ్మకం నాకుంది. ఆ రోజు పాదయాత్ర నిర్ణయం లోకేష్ గారు తీసుకునేటప్పటికి ఐసీయూలో ఉంది తెలుగుదేశం. రాయలసీమ జిల్లాల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి జనాలు వస్తారని. అనంతపురం వచ్చేటప్పటికి మాత్రం ఒక పీక్లోకి వెళ్ళిపోయింది పాదయాత్ర. మీరు చాలా స్వార్థపరులు. ఎంత స్వార్థపరులు అంటే కాపు పార్టీ అని వచ్చిన పిఆర్ పార్టీలో టికెట్ మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి అయినారు. అప్పుడు కూడా కష్టకాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఉండకుండా అప్పుడున్న రాజకీయ అధికార పార్టీ ఉన్న టీవీలోకి వెళ్ళారు. పెళ్ళి ఒక దగ్గర, సంసారం ఒక దగ్గర. ఇదేం ఎథిక్స్ అన్న? మా సామాజిక వర్గ వ్యక్తి వచ్చాడు, ఆ రోజు పిఆర్పీకి వెళ్ళడం జరిగింది. మార్చి 11th రోజు మీ దగ్గరనే భారీ బహిరంగ సభ. రేపు మధ్యాహ్నం 2:29 గాను ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఆ స్పాట్ లో తీసుకున్న డెసిషన్ అది. అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరు? విజయమ్మ గారు. అదేంటి నాన్న రేపు ఇడుపులపాయ దగ్గర ప్రకటిస్తా అన్నావు కదా, ఇక్కడ ఎందుకు ప్రకటించాను? ఇట్లా అక్కడ ఉన్న జన సముద్రంలో నేను ఎమోషనల్గా ప్రకటించానని. మరి టికెట్ తీసుకొని గెలిచి వచ్చినారు. మళ్ళీ ఎందుకన్నా మరి 2 సంవత్సరాలు కూడా సరిగా ఉండకుండా జగన్ గారు అన్న నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, ఇవన్నీ చూసుకోలేవు అంటే. ఇది మీ నాన్నగారికి లాస్ట్ ఎలక్షన్. నెక్స్ట్ టైం మీ నాన్నగారు కంటెస్ట్ చేయాలి. మనిషి చనిపోయే లోపల ఏదో కోరిక ఉంటే తీర్చుకోవాలి. మీ నాన్నగా జీవితంలో మంత్రి కాలేడని అయిపోయింది. నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఏది? మైనింగ్ మాఫియా. నేను చెప్పేది విని తర్వాత చెప్పండి మీరు. ఈ రోజుకి నాకు 33 కోట్ల అప్పు తీరుస్తానంటే మీకు చెప్తాను ప్రతిదీని తీర్తిరిగాను. జ్యోతుల నెహ్రూ తర్వాత నేనే ఎమ్మెల్యే తీసేసుకోవచ్చు కదా. కొనేదల ఫ్యామిలీ వల్ల నేను పర్సనల్గా నష్టపోయాను, మా ఫ్యామిలీ నష్టపోయాను. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మంత్రి ఇచ్చారని నా తండ్రికి మంత్రి ఇవ్వకపోవడం, జనసేనకి ఎంపీ టికెట్ కేటాయించారని నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళ వల్ల అయితే నష్టం జరిగింది నాకు. టోల్ గేట్ విషయం మాట్లాడదాం. కేవలం ఈ టోల్ గేట్ కాడ టోల్ పైసలు అడిగినందుకు మీరు టోల్ గేట్ మొత్తం తగలబెట్టేస్తారా మీరు? కొంచెం కోపం ఎక్కువ నాకు.
కొట్టుంటాను. ఎమ్మెల్సీ రామనంద్ బాబు మీకు ఏమైతారన్నా? అంటే బాగా అవుతాడు నాకు. ఒక దళితని చంపి కార్లో తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు, తప్పు కదా అన్నది? దేనికి తప్పు? లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, లోకేష్ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కొడుకు, రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు మేనల్డ్. పాదయాత్ర తర్వాత మాత్రం ఆయన లోకేష్ గారి ఫాదర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి తాత రామారావు గారు, లోకేష్ గారి మేనమామ బాలకృష్ణ గారు అని చెప్పేంత స్థాయికి లోకేష్ గారు సీఎం ఎప్పుడు అవుతారన్నా? ఈ క్షణం ముఖ్యమంత్రి చేసినా సరే అర్హతను సాధించాడు.